హాయ్ అండి, ఈరోజు హైదరాబాద్ స్పెషల్ డబుల్ కా మీఠా చేసాము. కావాల్సినవి కిస్మిస్, బాదం, జీడిపప్పు, ఎలాచీ అండి. కొన్ని పాలు తీసుకొని మరగబెట్టాలండి, కొద్దిగా సరిపోతుంది. బ్రెడ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఒక బ్రెడ్ పీసు 4 పీసెస్ అవ్వాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక కిస్మిస్, జీడిపప్పు, బాదం వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సరిపోతుందండి. ఇప్పుడు తీసేసుకున్నాం. చూడండి, మంచిగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోని పంచదార తీసుకోవాలండి. చూడండి, ఈ కప్పుతోని 1.5 కప్పు పంచదార తీసుకొని 1.5 వాటర్ వేసుకుందామండి. 1.5 లేదా 2 కూడా వేసుకోవచ్చు. పాకం ఒక తీగలా రాకుండా నార్మల్గా కొద్దిగా పాకంలో వస్తే సరిపోతుందండి. ఇలా స్టవ్ మీద పెట్టుకుందాం, పాకం కొంచెం రావాలి. ఇప్పుడు కట్ చేసుకు పెట్టుకున్న పీసెస్ని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రావాలండి. వైట్గా ఉండకూడదు, అలానే బ్లాక్ కూడా అవ్వకూడదు. ఇలా బ్రౌన్ కలర్ రాగానే పాకంలో వేసేయాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా చూసారా, ఇలాచి పాకంలో వేయాలండి. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం సేపు అయ్యాక పాలు వేసుకుంటే, మనం డ్రై ఫ్రూట్స్ పాలు వేసుకున్నాక, చూడండి డ్రై ఫ్రూట్స్ పాలు వేసుకున్నాం కదండి, ఇందులో మరగబెట్టుకున్న పాలు ఇన్ని అవసరం లేదండి, కొన్ని సరిపోతాయి. వేసి కొంచెం సేపు నాననివ్వాలండి. నానిన తర్వాత అది కలిపితే మెత్తగా ఉంటుంది. వాటర్ వేసి కొద్దిగా మూత పెట్టుకుందామండి. దీన్ని కొంచెం సేపు నానాక బాగుంటుంది. అప్పుడు కలిపి చూద్దాం. చూడండి ఎంత మంచిగా అయిపోయిందో, చూస్తున్నారా, బాగా నాని మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. చూడండి, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కామెంట్ చేయండి. బాయ్.